నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. జిల్లా పోర్టుపోలియో జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లును ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గెస్ట్ హౌస్ వద్ద పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి కోర్టులో ఉన్న అంశాలపై చర్చించారు. Good morning, sir. Damodar SP. Thank you, sir. Welcome, sir. యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు జరుపుకుంటున్నాం. దీనిలో తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇన్కాయిస్ శాస్త్రవేత్త చంద్రశేఖర్ అన్నారు. అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపట్నం తీర ప్రాంతాల్లో ఇన్కాయిస్, మత్స్యశాఖ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, మెరైన్ పోలీస్, మత్స్యకారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీర ప్రాంతాన్ని శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, మెరైన్ పోలీస్, మత్స్యకారులు తీర ప్రాంతాల్లోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. శాస్త్రవేత్త చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇన్కాయిస్ ద్వారా మత్స్యకారులకు ఎంతో విలువైన సమాచారం అందజేస్తున్నామన్నారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్సీసీ అధికారి పీతాంబర్ శ్రేష్ఠ్ మాట్లాడుతూ నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మనకు వచ్చే ఎన్నో రోగాలకు కారణం కలుషిత నీరు అన్నారు. అందుకే తీర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జీవీకే మూర్తి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ కళాశాలకు చెందిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ తీర ప్రాంత పరిశుభ్రతలో పాల్గొన్నారని తెలిపారు. స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ జిల్లా ప్రతినిధి తిరుపతిరావు మాట్లాడుతూ 45 తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొత్తపట్నంలో బీచ్ క్లీనింగ్ యాక్టివిటీని చేస్తున్నాము. స్టూడెంట్లు, వివిధ కాలేజీల నుంచి స్టూడెంట్లు, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము. సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే మా సంస్థ యొక్క ఉచితంగా అందించే ఈ సర్వీసులన్నింటినీ కూడా ఈ ఫిషర్మెన్ అందరూ కూడా తెలుసుకుని ఉపయోగించుకుని తద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని మా సంస్థ యొక్క ఉద్దేశం. అందుకని ఫిషర్మెన్ అందరికీ కూడా మేము ఉచితంగా అందించే ఈ విపత్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే చేపలు ఎక్కడ దొరుకుతాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు వాడుకోవాలి. అలాగే దాని తద్వారా లబ్ధి పొందాలని చెప్పి మా సంస్థ ఉద్దేశం. 45 చోట్ల
45 బీచ్లో మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ యొక్క క్లీనింగ్ వల్ల మత్స్య సంపద అనేది అభివృద్ధికి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలవటం వల్ల ఆ చేపలు వాటిని పొడుచుకొని తిని దాని యొక్క గర్భకోశని అది నిర్వీర్యం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అదే కాకుండా రాష్ట్ర కేంద్రానికి కూడా ఈ యొక్క మత్స్య సంపద మీద వచ్చే ఆదాయం కూడా రాష్ట్రం కేంద్రానికి కూడా నష్టం వాటిల్తుంది. కాబట్టి మన గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే పేరుతోటి ఈ యొక్క తీర ప్రాంతం అంతా కూడా పరిశుభ్రత చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టారు. అదే కాకుండా మాకు ఫిషరీస్ మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ స్వచ్ఛ క్లినిక్ సంబంధించి ఎన్సీసీ వాళ్ళు కానీ మెరైన్ వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అందరం కూడా కలిసి ఇన్కాయిస్ కానీ నేషనల్ బోర్డు కానీ వీళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ క్లినిక్ అన్ని దాదాపు 45 బీచ్ల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా దేశం మొత్తం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ ఇక్కడ స్వచ్ఛ భారత్ గురించి ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అందరూ ఎన్సీసీ వాళ్ళు, మెరైన్ పోలీస్ వారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ గురించి బీచ్లు డెవలప్ చేయడానికి ఈ నీట్గా పరిశుభ్రంగా ఉంటే పర్యాటకులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కావున మన ఈ స్వచ్ఛ భారత్ గురించి ఇలా కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం. నగరంలో ఫ్లెక్సీలు గొడవ. టీడీపీ వైసీపీ నుండి జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుల మధ్య రాజుకుంది. చర్చి సెంటర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఫ్లెక్సీ వేసి పైన ఎవరికీ తెలియకుండా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచిల్ల జనార్దన్ చిన్న ఫోటోలు వేసి తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని, ఇది మంచి పద్ధతి కాదని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు ముత్తన్న శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకటిగా పనిచేసి వైసీపీని కుక్కటి వేళ్లతో పెకిలించడం జరిగిందన్నారు. అయితే కొందరి స్వార్థం కోసం మరల జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారన్నారు. జనసేన పార్టీలో చేరే సమయంలో కూటమి సభ్యులతో మాట్లాడడం, ఆమోదం తర్వాతనే ఫ్లెక్సీలు వేయాలని, అలా కాకుండా ఎవరో కొంతమంది వ్యక్తుల చేత ఫ్లెక్సీ వేయించి టీడీపీ మనోభావాలను దెబ్బతీశారని, గత ఎన్నికల్లో టీడీపీ తరపున నిలబడినందుకు మాపై అనేక కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేయించారన్నారు. అలాంటి వారు మరలా ఇప్పుడు జనసేనలో చేరుతూ గొడవలను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అధినాయకత్వం కూడా ఒకసారి ఆలోచించాలని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత నగర అధ్యక్షులు రమేష్, పార్టీ నాయకులు హరిబాబు తదితరులు ఉన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపొందినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 3 నెలలు కూడా కాకుండా ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ మనువుడి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నిర్ణయాత్మకంగా పార్టీలు కలిసి ఏర్పాటు చేసి పోటీ చేసి గెలిపిందారో వాళ్ళల్లో ఉన్నటువంటి అధినాయకత్వానికి కూడా మా విన్నపం, మీరు తీసుకునేటప్పుడు పార్టీలు జాయిన్ చేసుకునేటప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలు కానీ, వాళ్ళు పడ్డటువంటి కష్టాన్ని కానీ, వాళ్ళు అనుభవించినటువంటి నరకాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదో రాజకీయ లబ్ధి కోసం వచ్చేటటువంటి వాళ్ళని మీ స్వార్థపూర్తి రాజకీయాల కోసం తీసుకొని ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరుతున్నారని ప్రకటించారు. అంతే, ఇంకా చేరలేదు, టవలేపించుకోలేదు, ఏ రోజు చేరుతున్నారో తెలియదు. అప్పుడే కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ఫ్లెక్సీలు వేసారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా పార్టీలో చేరేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధినాయకత్వంతో మాట్లాడుకోవాలి, లోకల్ ఎమ్మెల్యేతో కూడా చర్చించుకోవాలి, లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళతోటి సమన్వయంతో రాజకీయ పార్టీల్లో చేరటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది.
ఇప్పుడు మీరేదో వస్తున్నారు మేమేదో వ్యతిరేకించాం అనేది కాదు. ఇలాంటి గొడవలకి మీరు కారకులు కావద్దు. దయచేసి మీరు కూడా చాలా పెద్ద వ్యక్తులు. మీరు చేసేటటువంటి ప్రోత్సాహం వల్లే కొంతమంది కార్యకర్తలు ఇలా చేస్తున్నారు. దయచేసి మీరు మా జీవితాలు కూడా అర్థం చేసుకోండి. మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇలాంటివి కనుక జరిగితే తీవ్రంగా ఖండిస్తాం. ఎంత దూరమైనా వెళ్తాము, ఏమైనా చేస్తాము. మీరు చేరేటటువంటి ఒకసారి ఆ ఫ్లెక్సీ కనుక చూస్తే జనార్దన్ గారిది చిన్న ఫోటో, స్థానిక ఎమ్మెల్యే ఎవరండి మాగుంట గారిది చిన్న ఫోటో వేసి, దయచేసి ఏదైనా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు, జనసేనలో కూడా కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే మేము కూడా ఎంతకైనా సిద్ధమైన తెలియజేస్తూ, ఇట్లాంటి చేష్టాలు చేసినట్టు వాళ్ళని ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాం. ఇంకోసారి ఊరుకోమని తెలియజేస్తూ, ఎంతటి తీవ్రమైన పరిణామాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తూ. జనార్దన్ గారు ఫోటోలు వేసుకుంటామని ఎవరు చెప్పారా? ఏం లేదు. మరి ఎందుకు ఎవడెవడో వచ్చి మాకు గొడవ పెడుతున్నారు? కూటమి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అన్ని బాగానే మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా అన్ని మేము నీట్గా పాటిస్తున్నాం. ఇవాళ ఇంతవరకు బాలినేని వాసు వచ్చి చెప్పింది లేదు, చేరింది లేదు. ఒంగోలు మీటింగ్ అన్నాడు, పెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం. అలాగని చెప్పి ఒక్కోళ్ళ మీద మా మీద 10 కేసులు ఉన్నాయి. ఇదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మా మీద 10 కేసులు పెట్టించాడు. రేపు జనసేనకు వస్తే మేము ఎందుకు కూరుకుంటాం? అసలు మేము పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్దవాళ్ళు, డిప్యూటీ సీఎం ర్యాంకులో ఉన్నారు. మా మీద పెట్టిన కేసులు ఎవరు తీస్తారు? మమ్మల్ని కొట్టించారు. ఎమ్మెల్యే సెలక్షన్కి మేము కొట్టించుకున్నాం. అదే రిమ్స్ హాస్పిటల్ మేము కొట్టించుకున్నాం. మా మేడికొండ మోహన్ అనేవాడిని మేము కొట్టారు. ఇవన్నీ కాకుండా రేపు పొద్దున మేము కూర్చోవాలంటే ఎట్లా కూర్చుంటాం? అసలు ఆ పార్టీ గెలవకముందు ఇప్పుడు జనార్దన్ గారి ఓటమి కోసం పోరాడినాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అలాంటిది ఈ రోజు వచ్చి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏదో తాయిలాలు అందించామని చెప్పుకుని 150 కోట్లు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మాకు తెలీదు. 150 కోట్లు పడేసామయ్యా మీకు, అందుకని మేము మా ఇష్టం మేము చేర్చుకున్నాం. జై జనసేన అంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? అందుకని మీడియా ముఖ్యంగా మీ తరఫున మేము తెలియజేస్తాం. హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల తిరుపతిలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఆయిల్ వాడినటువంటి ఆనాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద గల చర్చి సెంటర్లో ధర్నా నిర్వహించారు. హిందూ దేవాలయాలపై నమ్మకం లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్గా నియమించి అపవిత్రంగా చేశారని యోగయ్య యాదవ్ అన్నారు. లడ్డూ ప్రసాదంలో చేప నూనె, కొన్ని జంతువుల కొవ్వులను తీసుకువచ్చి వాటి ద్వారా లడ్డూ చేసి భక్తులకు ఇచ్చి అపవిత్రతకు పూనుకున్నారని, అలాంటి వారిని క్షమించకూడదన్నారు. ఈ విషయంపై బీజేపీ అధినాయకత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగిందని, వెంటనే వారి ముగ్గురుపై చర్యలు తీసుకోవాలని, సిబిఐ విచారణ చేయించి అరెస్ట్ చేయాలన్నారు. ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీతారామయ్య, రంగనాథ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు సుబ్బారావు, బలరాం తదితరులు పాల్గొన్నారు. తిరుమల మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ జరగటం అనేది జరిగింది. ఆ కల్తీ కూడా ఎలాంటిదంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప ఆయిల్ తోటి లడ్డూను తయారు చేశారంటే ఆ యొక్క తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆనాటి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కేవలం వాళ్ళు కమిషన్లు దండుకోవటానికి ఈరోజు మార్కెట్లో ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి 1000 రూపాయలు. అలాంటి 1000 రూపాయలు ఉన్నటువంటి ఆవు నెయ్యిని 320 రూపాయలకు వాళ్ళు టెండర్ కోట్ చేస్తే, అలాంటి వాళ్ళకి టెండర్ ఇస్తే వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా సప్లై చేస్తారో, ఏ విధంగా లడ్డూ నాణ్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఈవో ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ తెలిసే అక్కడ అవినీతి జరిగింది. టీటీడీలో అవినీతి జరగడానికి మూల కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు 5 సంవత్సరాలు జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరు వేసింది. ఒక లడ్డూను తయారు చేయడానికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా కొన్ని 100 సంవత్సరాల నుంచి అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లోనే కల్తీ చేసి అపవిత్రం చేసినటువంటి ఘనత ఆనాటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి దక్కుతుందని చెప్పి తప్పదు.
రెండవది ఏంటంటే తిరుమలని అపవిత్రం చేసినట్లయితే భారతదేశంలో హిందూ వ్యవస్థే నాశనం అవుతుందని, హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలని, హిందూ దేవాలయాలని ధ్వంసం చేయాలనేటువంటి ఒక కుతంత్రతోటి హిందువుల మనోభావాలను గాయపరచాలనేటువంటి విధానంతో ఈ విధమైనటువంటి కుట్ర ప్రతి హిందూ దేవాలయం మీద కూడా జరుగుతూ ఉంది. కనుక మేము కోరేది ఏంటంటే దేవాలయాలలో అన్య మతాలు వాళ్ళు ఉండటం వల్లనే ఇటువంటి భ్రష్టత్వం జరుగుతూ ఉంది. కనుక ప్రతి ఏ దేవాలయంలో కూడా అన్య మతస్థులు అనేది ఉండకూడదు, భక్తులకు మాత్రమే అక్కడ ఉద్యోగాలను కేటాయించాలి. అట్లాగే ప్రతి దేవాలయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ సభ్యులని ఒక సభ్యుడిని దేవాలయ సభ్యుడిగా చేర్చుకోవాలా. అట్లా మీరు మెయింటైన్ చేయలేకపోయినట్లయితే దేవాలయాలను హిందూ ట్రస్ట్ బోర్డులకి అప్పచెప్పినట్లయితే మా దేవాలయాల పరిరక్షతని మేము చేసుకుంటాం. అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించాలని, దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, సర్పంచ్ స్వర్ణ అనురాధలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వివిధ పథకాల లబ్ధిదారులు 100 రోజుల ప్రభుత్వ పాలనలో చేకూరిన మేలు, అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. సార్ నేను కర్నూలులో ఉంటాను సార్. కర్నూలు ఉంటా? అక్కడేంటి? అక్కడ వ్యవసాయం. అక్కడ వ్యవసాయం. మాసప్టెంగ్ చౌరస్తాలో ఫస్ట్ బిల్డింగ్ కూర్చొని సార్ అక్కడ మెస్ పెట్టున్నాను. తెలియజేస్తున్నాను. ఇక్కడ జరిగినటువంటి రౌడీ రాజకీయాల్లో కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిచినటువంటి సార్ గారికి క్లాస్ ద్వారా మనం ఒకసారి శుభాకాంక్షలు తెలియజేద్దామా? సార్ నా పేరు స్వర్ణ అనురాధ అండి. ఈ ఊరు సర్పంచ్ని. మా ఊర్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను సార్. సార్ ముఖ్యంగా మా ఊర్లో 3000 జనాభా ఉన్నారు. ఇక్కడ అన్ని క్యాస్ట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని క్యాస్ట్లు కలిసి అందరూ హ్యాపీగా కలిసి ఉంటున్నారు సార్. కానీ మా గ్రామంలో వచ్చేసరికి ముఖ్యంగా పారిశుద్ధ్యం అంటే డ్రైనేజ్ సమస్య ఉంది. రోడ్డు సమస్యల వలన మాకు అంత అపరిశుద్ధంగా ఉంటుంది సార్. వాతావరణం సరిగా బాగుండట్లేదు. నెక్స్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది సార్. మాకు 1 కిలోమీటర్ దూరంలో గుళ్ళకమ్మ ఉంది, కానీ అది పారుతూ ఉంటుంది. మాకు అక్కడ స్టాక్ గా ఏమి చెక్ డామ్స్ లేని కారణంగా ఎప్పుడు ఫ్లోయెన్సీగా ఉండడం వల్ల మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది సార్. మా యందు దయ ఉంచి ఆ వాటర్ ప్రాబ్లం ని మీరు క్లియర్ చేస్తారని నమ్ముచున్నాము సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ముందు ముఖ్యమంత్రి కాకముందే 3 నెలల ముందు నుంచే ప్రకటించి నేను 4000 ఇస్తాను, 3 నెలల ముందు నుంచే మీకు కల్పిస్తానని చెప్పి జూలై 1వ తారీఖున 7000 ఇచ్చి మరుసటి నెలలో 4000 ఇచ్చి అందరం జీవనం సాగించేలాగా, సంతోషంగా సుభిక్షంగా ఉండేలాగా రాష్ట్ర మొత్తాన్ని ప్రజలందరినీ ఎన్ని కోట్లు అయిందో ఏవో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రం చూస్తే దండగ్గా ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా ఆయన అందరికీ అందింత చేసి అందరి చిరునవ్వులు చిందించేలాగా చేసి 1వ తారీఖు నాడే డబ్బులు అందరికీ ఇస్తూ చేస్తా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి మరీ అభివందనాలు. ముందుగా 1919వ సంవత్సరంలో వచ్చినటువంటి ప్రభుత్వం బ్రిటిష్ వారి ఇనప సంఖ్యలలో మగ్గినటువంటి భారతావని మన దేశ ముష్కరాల కబంధ హస్తాల్లో నలిగిపోయింది 5 సంవత్సరాలు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయాడు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, ఎలా ఈ బాధ నివారణ అనేటువంటి తరుణంలో ఎన్నికలు వచ్చినాయి. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా అనేక సభల్లో తన యొక్క వాక్చతురతతోటి, తన నైపుణ్యంతో, తన అనుభవంతో నేనున్నాను, ఈ కార్యక్రమాలన్నింటి సరిదిద్దుతాను అని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలన్నీ కూడా 100 రోజుల్లో కొన్ని నెరవేర్చారు. హయాంలో మెగా డిఎస్సి అని చెప్పేసి 4 సంవత్సరాల పరిపాలన జరిగిపోయింది. ఇంకా 6 నెలల్లో ఎలక్షన్స్ ఉంటున్నాయి అనగా టెట్, డిఎస్సి 2 ఒకేసారి నోటిఫికేషన్స్ వేశారు. టెట్ ఎగ్జామ్ అప్లై చేశాం, రాశాము, క్వాలిఫై అయ్యాము. కానీ దాన్ని డిస్క్వాలిఫై చేసేశారు.
అది దగా డిఎస్సిగా మిగిలిపోయిందే గాని మెగా డిఎస్సిగా మిగిలిపోలేదు. ఆ దగా ప్రభుత్వం మమ్మల్ని దగా చేసేసింది. కానీ మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు పెట్టినటువంటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీదే చేశారు. మీరు చేసిన ఆ సంతకం మా జీవితాల్లో మాకు ఊపిరిని తీసుకొచ్చింది, మా జీవితాల మీద ఆశని తీసుకొచ్చింది. మేము ఎంతో సంతోషించాము. కానీ ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ప్రకటించినటువంటి ఆ పోస్టులని ఇంకొంచెం పెంచినట్టయితే చాలా మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరూ 16 లక్షలకి పైన ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఆలోచించుకొని ఒకసారి మీరు మా అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇస్తారు. పీవీఆర్ చౌదరి లేని లోటు కమ్యూనిస్టు పార్టీకి పూడ్చలేనిదని ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి పీవీఆర్ చౌదరి సంస్మరణ సభలో చౌదరి గురించి మాట్లాడుతూ అన్న నల్లూరి కన్నీటి పర్యంతమయ్యారు. సిపిఐ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఉప్పుటూరి ప్రకాష్ రావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. పీవీఆర్ చౌదరికి పలువురు నివాళులర్పించారు. విద్యార్థి దశ నుండి సిపిఐ పార్టీలోని అన్ని విభాగాల్లో చురుకుగా పాల్గొని అనుబంధ సంఘాల బలోపేతానికి విశేష కృషి చేశారని, తనకు కుమారుడి కంటే ఎక్కువగా అండగా నిలబడ్డాడని నల్లూరి అన్నారు. సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ చౌదరి చనిపోక ముందు రోజు విజయవాడలో వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారని, అనుకోని రీతిలో మరణించడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏఐటియుసి కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ఏఐటియుసికి చౌదరి చేసిన సేవలు మర్చిపోలేనివని, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్మిక కర్షక కూలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించేవాడన్నారు. మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, మాజీ కార్యదర్శి ఎస్డి సర్దార్, కరవది సుబ్బారావు, చీకటి శ్రీనివాసరావు, కాలం సుబ్బారావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, డివిఎస్ స్వామి, కందుకూరి సుబ్బానాయుడు, వైవి సుబ్బారావు, తెల్ల అరుణ, కె వీరారెడ్డి, నాగభైరవ ఆదినారాయణ, కె అంజయ్య, చుండూరి రంగారావు, కామెపల్లి శ్రీనివాసరావు, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, పలువురు చౌదరి సన్నిహితులు తదితరులు సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. మళ్ళీ ఒక రోజు ఇంటికి పోతే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేవాళ్ళు. ఆ రకంగా ఇక్కడ ఉంటూ ఒక ఏఐటిసి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగానే కాదు చౌదరి, అన్ని పార్టీలకి చౌదరి సహకారం ఉండేది. చౌదరి చెయ్యి దగ్గరకుండా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగేది కాదు. అంత యాక్టివ్గా ఉండేవాడు. ఎవరి కార్యక్రమం జరుగుతున్నా చౌదరి సహకారం ఉండేది. చౌదరి సహకారం తీసుకునేవాడు. అలాగే అనేక పనుల మీద జిల్లాకి మన ఆఫీసులో వస్తూ ఉండేవాడు. సరే, మన ఇద్దరు నాయకులు ఆయన ధైర్యంగా నేను ఒంగోలు చేస్తానని ధైర్యంతో బస్ ఎక్కాడు. దురదృష్టం ఆయన ఒంగోలు చేరలేకపోయాడు. మధ్యలో ఈ బస్సులోనే ఆయన మరణించడం జరిగింది. మరణించిన వాళ్ళు ఎవరు, ఆ బస్సులో ఉండేవాళ్ళు ఎవరు చౌదరి చనిపోయాడని ఎవరు గుర్తించలేదు. వాడు ఊరోళ్ళంతా బస్సు వాళ్ళంతా నిద్రపోతారని దిగిపోయాడు. కండక్టర్ గారు ఆయన కూడా బస్సు పక్కన పెట్టి బస్సులో పడుకొని నిద్రపోతున్నాడు కాబట్టి చౌదరి లేపాలని చెప్పి చౌదరిని గుర్తుకోవాలి పరిచయం. కండక్టర్ రోజు పోతున్నాడు కాబట్టి బస్సు డ్రైవర్ కార్మికుడు పరిచయం కాబట్టి కండక్టర్ వెళ్ళి లేపడానికి వెళ్తే అప్పుడు ఆయనకి తెలిసింది చౌదరి చనిపోయాడు. ఆయనకి ఏం తెలియదు. వెంటనే అక్కడ సెకండ్ బస్సులో ఆ ఫోటో చూశాను. బస్సులో మరణించడం అనేటువంటిది ఆయన ఇక్కడికి వచ్చి పార్టీ పని మీద లేదా ఏఐటీసీ పని మీద ఒంగోలు వెళ్ళాలనేటువంటి తపనతో ఇక్కడికి రావాలని ప్రయత్నం చేయడం, దాని మీద మరణించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. తప్పనిసరిగా ఆయన అక్కడ బయలుదేరడానికి ముందుగా కొంత నలత ఉంటుండాలి. దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రయాణం చేయడానికి ఒంగోలు రావడానికి ప్రయత్నం చేశాడంటే సరిగా ప్రకాశరావు ముందు చూస్తే నేనైతే ఆశ్చర్యపోయాను. చౌదరికి చనిపోవడం ఏంటంటే తర్వాత ఎలా చనిపోయాడు చెప్తున్నాము నాకు ఆశ్చర్యం.
టీవీలో ఆర్థిక సమస్యలు ఎన్నో తెలుసుకోవడానికి ఎవరు ఐడెంటిఫై చేయగలరు, ఏదో కూర్చున్నాడని చెప్పేసి అనుకున్నారంట. చివరిగా ఎవరు మనకి కండక్టర్ ఐడెంటిఫై చాలా అరుదైన ఆ మరణాన్ని కూడా వారికి ఎట్లా చెప్పాలని అర్థం కాక సోదరి ఇంత హాయిగా. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా చీమకుర్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు పూనాటి వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్కేఆర్ మానసిక వికలాంగుల పాఠశాలల్లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాట్రగడ్డ రమణయ్య, సూర్యంపల్లి హనుమంతరావు, మన్నం ప్రసాద్, ఉన్నం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర సీమకు అక్కినేని నాగేశ్వరరావు గుండె లాంటి వారని ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ డీజీఎం రమణమూర్తి అన్నారు. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్కినేని శత జయంతి వేడుకల సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండప మురళీకృష్ణ, పారిశ్రామికవేత్త సిద్ధ సూర్యప్రకాశ్రావు, సంస్థ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, తెనాలి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, గుర్రం కృష్ణ, ఓ ప్రసాద్, పొన్నలూరు జానకీరాం, తొట్టెంపూడి కృపారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఒంగోలు ఏ ప్రాంతానికి వెళ్ళినా మనిషి గొప్పవాడు అవడానికి స్వయంగా ఎంత కృషి చేయాలి అన్నది నేర్చుకోవాలంటే నాగేశ్వరరావు గారిని చూడవచ్చు. మేము అనుకోకుండా జీవితంలో చాలా చిన్నప్పటి నుంచే అక్కినేని అభిమానిగా ఉండడం జరిగింది. అందువల్ల ఆయన సినిమాలు కానీ ఆయన జీవితంలో గౌరవంతో కూడిన అభిమానం ఉండేది. అది అభిమానమా గౌరవమా అంటే ఆయన వెంట ఉండేవాళ్ళు అంతే. అలాగే మనం అందరం ఇప్పుడు అనుకుంటున్నాం హైదరాబాద్ నిజంగా అభివృద్ధిలోకి రావడానికి మొట్టమొదటి స్టెప్ అన్నపూర్ణ స్టూడియోసే. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకొచ్చిన తర్వాతే అక్కినేని గారి శతజయంతి ముగింపు సందర్భంగా ఇక్కడ గాన కచేరీ భారీ ఎత్తున ఏర్పాటు చేశారు కృష్ణయ్య గారు. దాని సహాయ సహకారాలు ఎప్పుడు ఇలాగే ఇంకా ముందు మంచి కార్యక్రమాలు అక్కినేని గారి పేరున చేయాలని మా వంతు సహకారం మా తరఫున మా ట్రస్ట్ తరఫున అందిస్తాం. అలాగే నన్ను కూడా దీన్ని భాగస్వామ్యం చేసినందుకు కృష్ణయ్య గారికి నా ధన్యవాదాలు. అలాగే అభినందన. ఆహ్వానిస్తున్నాం. సందర్భంగా మనవాళ్ళు ఒంగోలు మర్చిపోకుండా ఫాలో చేస్తూ ఉంటారు. ఈ టీము ఎప్పుడు మన ఎమ్మటి ఫాలో చేయాలంటే వీళ్ళ తర్వాతే. కానీ ఆయన మీద ఉన్న అభిమానం చాలా ఎక్కువ. ఈరోజు ఈ కార్యక్రమం చూసుకోపోవాలని నేను ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ టైం 2-3 సార్లు కూడా నేను మిస్ అవ్వడం జరిగింది. మన మిత్రులందరూ 1-2 సార్లు చక్కగా చెబుతున్నారు, చక్కగా ఏర్పాటు చేస్తారు. ఏది కళా మిత్రమండలి జిల్లా గ్రంథాలయ సంస్థ సంయుక్త నిర్వహణలో అభ్యుదయ కవిత పితామహుడు గురజాడ అప్పారావు 162వ జయంతి కార్యక్రమాన్ని గ్రంథాలయంలో నిర్వహించారు. ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంటరానితనం, కన్యాశుల్కం, బాల్య వివాహం వంటి దురాచారాలపైన తన రచనల ద్వారా పోరాటం చేసిన సాహితీకారులు గురజాడ అప్పారావని గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి కొనియాడారు. నూనె అంకమ్మరావు మాట్లాడుతూ జాతీయ భావాలను గుండె నిండా నింపుకున్న నూతన భాషా సృష్టికర్త, నవ్య మార్గ నిర్దేశకుడు, తెలుగు భాషకు వెలుగు జాడ గురజాడ అప్పారావని అన్నారు. నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ కాలంతో పాటు కదులుతూ జీవితాన్ని, సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ భాషలోనూ భావంలోనూ విప్లవాన్ని తన రచనల్లో ప్రతిపాదించిన గురజాడ గొప్ప సంఘ సంస్కర్త అని ప్రశంసించారు. కార్యక్రమంలో తేళ్ల అరుణ, కుర్రా ప్రసాద్ బాబు, ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, సంతవేలూరి కోటేశ్వరరావు, గుంటూరు సత్యనారాయణ, మిడసల మల్లికార్జునరావు, దీనవకొండ సుబ్బారావు, అంగలకుర్తి ప్రసాద్, ఓరుగంటి ప్రసాద్, నాలం నరసమ్మ, ఎం సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. కన్యాశుల్కం నాటకం ఇప్పుడు కూడా తెలుగు ప్రజల్లో, తెలుగు సాహిత్యంలో ఒక స్థానం నిలిచిపోయింది. అట్లాగే ఆయన బాల్యవివాహాలు, మూఢనమ్మకాలకు చెప్పి ఇప్పుడు నూతన సాంప్రదాయాలకి స్వాగతిస్తూ ఆయన ఎంతగానో మనకి రచనల ద్వారా అయితేనేమి, తర్వాత గేయాల ద్వారా ఎంతగానో ఆయనకి మామూలుగా వాడుక భాషలోనే ఒరవడికి అభివృద్ధి తెచ్చిన వ్యక్తి అయినా. అలాగే ఆయన దేశంను ప్రేమించమన్నా, మంచి అనేది పెంచమన్నా, ఒట్టి మాటలు గట్టి పెట్టాయి, గట్టి మీద తలపెట్టేవి చెప్తూ, అలాగే ఆయన సొంత లాభము కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడవు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులనే చాటి చెప్పిన వ్యక్తి. మంచి రచనలతో, గేయాలతో ఆయన అందరికీ అర్థమయ్యే రీతిగా ఆయన వ్యవహారిక భాషలోనే చేసిన వ్యక్తి. అలాంటి గురజాడ అప్పారావు తెలుగు జాడ, గురజాడ అడుగు జాడలు తెలుగు భాష ఉన్నంతకాలం కూడా ఉంటాయి. ఆ మహానుభావుడు తెలుగు భాషకు చేసినటువంటి సేవ కానీ సంస్కరణవాదిగా కానీ, అలాగే స్త్రీల కోసం పరితపించినటువంటి వ్యక్తిగా కానీ ఆయన్ని, ఆ మహానుభావుడికి ఏ రోజు కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం తెలుగు జాతి ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది. మరి ఆయన రచించినటువంటి కన్యాశుల్కం అనేటువంటిది ఆనాడు సంచలనం రేకెత్తించి ఈనాటికి కూడా ఆ నాటకం ఇంకా ఇప్పటికీ కూడా సజీవంగానే నిలిచిపోయి ఉంది అని చెప్పారంటే ఆనాడు ఎంత అద్భుతమైనటువంటి రచన ఆయన చేశాడో, మధురవాళ్ళ లాంటి వాళ్ళ పాత్రలను కూడా ఈ రోజుకి కూడా జీవించేలాగా చేశాడు అని చెప్పారంటే గొప్ప నాటకకర్త, సంఘ సంస్కర్త, గొప్ప రచయిత, పుత్తడి బొమ్మ పూర్ణమ లాంటి అద్భుతమైనటువంటి కావ్య ఖండికలు రచించినటువంటి ఆ మహానుభావుడికి మరి మా నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫు నుంచి ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. శ్రీ గురజాడ అప్పారావు గారి 162వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి గారు పాల్గొన్నారు. అలాగే విశిష్ట అతిథులుగా తేళ్ల అరుణ గారు, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు, కుర్రా ప్రసాద్ గారు, సింహాద్రి జ్యోతిర్మయి గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్త్రీల పట్ల ఆనాడు జరుగుతూ ఉన్నటువంటి వివక్షత మీద ఆయన కలం జడిపించి గొప్ప రచనలు చేశారు. కన్యక కానీ, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కానీ, ఆయన మరొక విధమైన కోణంలో ముత్యాల సరాలు ఛందస్సును కూడా కనిపెట్టి గొప్ప ఛందస్సును ఆయన రాయటం జరిగింది. కన్యాశుల్కం నాటకం మీద, మరి అంటరానితనం మీద, బాల్య వివాహాల మీద, ఇటువంటి మూఢాచారాలపైన కూడా ఆయన కలంతో కదిలించి గొప్ప రచనలు చేయటం జరిగింది. వ్యవహారిక ఉద్యమ పితామహులు గురజాడ అప్పారావు మిత్రబృందం ఒకవైపు ఉన్నారు. 4-5 ఏళ్ల వాదోపవాదనల అనంతరం ఆనాడు గ్రాంధిక భాష వైపే మొగ్గు చూపారు. కానీ గురజాడ అప్పారావు గారు మాత్రం ఖచ్చితంగా ఇది విద్యాభివృద్ధికి చేటు చేస్తుందని చెప్పి వ్యవహారిక భాష అవసరాన్ని గుర్తించి దీన్ని వాడుక భాషగా సాహిత్యంలోనూ విద్యాలయాలను ప్రవేశపెట్టి వచనంలోనే విద్యార్థులు బాగా అర్థం చేసుకోగలరని చెప్పి తర్వాత ఆయన ఈ దేశం ప్రేమించిన గేయం కానీ, తర్వాత దిద్దుబాటు కథ కానీ, అలాగే కన్యాశుల్కం నాటకం కానీ రాయడం జరిగింది. జాతీయ కోడింగ్ వారోత్సవం సందర్భంగా బగ్ ఫిక్సింగ్, అవుట్పుట్ ట్రేసింగ్, కోడింగ్ టెస్ట్ జాతీయ కోడింగ్ వారోత్సవాన్ని పురస్కరించుకుని 2వ రోజు దామచెల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. విద్యార్థులకు కోడింగ్ పై అవగాహన పెంచడానికి, వారి ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఒక మంచి వేదికగా నిలిచింది. ఈవెంట్లో విద్యార్థులు తమ కోడింగ్ నైపుణ్యాలను పరీక్షించుకోగలిగారు. కార్యక్రమంలో విజేతలకు కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి సరళ బహుమతులు అందజేశారు.
జాతీయ కోడింగ్ వారోత్సవం ద్వారా విద్యార్థినుల్లో కోడింగ్ పట్ల ఆసక్తిని పెంపొందించి వారి సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డి అనంతలక్ష్మి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థినుల భవిష్యత్తుకు ప్రాధాన్యంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు యు సరళ, వై సుష్మా, ఎం హేమ, వై పావని సహకారాన్ని అందజేశారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన సినీ సంగీత విభావరి వీణుల విందు చేసింది. గాయని గాయకులు బాలరాజు, విజయ్, సంస్థ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య, హేమమాలిని, పూర్ణిమ, ఏల్చూరి అనంతలక్ష్మి తదితరులు పాడిన పాటలు అలరించాయి. కీబోర్డు మీద ఇర్మియా, జాజ్ మీద మోహన్ రావు, రిథమ్ ప్యాడ్ మీద సురేష్, తబలా మీద శివ వాయిద్య సహకారాన్ని అందించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అక్కినేని సినిమా పాటలతో నిర్వహించిన సంగీత విభావరికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హృదయము కలవరపరచినది నీవేనా గుంటూరు నుంచి వచ్చి మన ప్రకాశం జిల్లా గాయకుడు విజయ్ గారు అద్భుతంగా పాడామని చెప్పి ఆమె ఒప్పుకుంది. కాబట్టి మనందరం మన సోదరుడికి ఒకసారి కరతల ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. ఇప్పుడు మన అనంతలక్ష్మి గారు మళ్ళీ వేరే పని మీద వెళ్ళాలి. శాంతి నివాసం చిత్రం నుంచి మల్లెపూల మారాడికి బంతి పూల పారాడి ఉన్నమవి వెళ్ళలో కన్నెజలో కోకిలమ్మ పాట చేరి మల్లెపూల మారాడికి బంతి పూల పారాడి ఉన్నమవి వెళ్ళలో వికసించే నీ కనులా వెలిగే నీ విపుడు రాధనీవి కృష్ణుడు నేనే రాసలీల వేళయిది రాసలీల వేళయిది
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్పై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన ఒంగోలులో జరిగే సభను విజయవంతం చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు పిలుపునిచ్చారు. నగరంలోని సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలోని కులాలను గ్రూపులుగా విడగొట్టి క్రిమిలేయర్ ఆంక్షలు విధించి రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును దేశంలోని దళిత గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని, రాజ్యాంగ సవరణ జరగకుండా షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న కులాలను సుప్రీంకోర్టు తీర్పుతో విడగొట్టాలన్నారు. వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన ఒంగోలులో జరిగే మాలల సభకు మాలలు, మాల సంఘాలు, కుల సంఘాలు, దళిత ఉద్యమ నేతలు తరలి రావాలని తెలిపారు. సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు, దళిత నాయకులు తాకుమన్ను రవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22 ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఒంగోలు అంబేద్కర్ ఆడిటోరియంలో, నెల్లూరు బస్టాండ్ ఉంటున్న ఆడిటోరియంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేక, వర్గీకరణ వ్యతిరేక, క్రిమిలేయర్ వ్యతిరేక సభ జరుగుతుంది. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. భారతదేశంలో రిజర్వేషన్లు అమలు నానాటికి తీసికట్టు నాగంబొట్టుగా తయారైంది. శాశ్వతంగా ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరు కలిసి ఉండకూడదని ఇది ఒక కుట్రతోటి ఈ తీర్పునివ్వడం జరిగింది. రాష్ట్రాలకి ఎస్సీ ఎస్టీని వర్గీకరించి ఒక కులాన్ని కలపటం కానీ తీసేయడం తీసుకునే హక్కు లేదు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఎస్సీ ఎస్టీని వర్గీకరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మోడీ కనుసన్నలు ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బహుజన సమాజ్ పార్టీ 1994లో ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిన ఆ సంవత్సరమే ఇక్కడ కూడా వర్గీకరణ ఎంఆర్పిఎస్ ఏర్పడింది, ప్రకాశం జిల్లా నుంచే ఏర్పడింది. కాబట్టి 30 సంవత్సరాలకి ఉద్యమం కొనసాగుతుంది. ఎస్సీ ఎస్టీలు అందరూ నష్టపోయేలాగా క్రిమిలేయర్ను కూడా అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ క్రిమిలేయర్ మీద వ్యతిరేకత రావడంతో, వర్గీకరణ మీద వ్యతిరేకత రావడంతో ఉత్తరప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ, తమిళనాడు ఈసీకే పార్టీ, అనేక రాజకీయ పార్టీలు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా మోడీని కలిస్తే క్రిమిలేయర్ మేము ఆపేస్తామన్నారు. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రం వర్గీకరిస్తామన్నారు. బీసీలని ఏబీసీడీలు చేసి చాలా సంవత్సరాలు అయింది. కానీ ఇది విద్య ద్వారా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా రిజర్వేషన్లు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఏ కులాన్ని ఒక కులాన్ని ప్రోత్సహించు, ఒక కులాన్ని దగ్గరించు, అన్టచబుల్స్ అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా రిజర్వేషన్లు దక్కాలి. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ఎస్సీ ఎస్టీ కులాలు చీల్చడానికి, ఒకరి మీద అసూయ ద్వేషం పెంచడానికి, కలవకుండా వాళ్ళ రాజ్యాధికారం వైపు చూడకుండా ఉండడం కోసమే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మోడీ ప్రభుత్వం కనుసన్నలు ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఎస్సీ ఎస్టీల ఐక్యత కోసం రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ వ్యతిరేక సభను ఈ నెల 22 జరుగుతుంది కాబట్టి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హలో మాలా చెలో ఒంగోల్ ఈ నెల 22వ తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాలలకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. అంబేద్కర్ భవన్లో మాల మహానాడు అద్దంకి నియోజకవర్గం కమిటీ అత్యవసర సమావేశం అంకం కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. హలో మాలా చెలో ఒంగోల్ కార్యక్రమంలో మాల సోదరులు, అంబేద్కర్ వాదులు, దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును సుప్రీంకోర్టు పునః పరిశీలించి రద్దు చేయాలని కోరుతూ 22వ తేదీ ఒంగోల్ అంబేద్కర్ ఓపెన్ ఆడిటోరియంలో జరిగే ఉమ్మడి ప్రకాశం జిల్లా సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంగళరావు, రాజశేఖర్, అల్లాడి ఆంజనేయులు, శ్రీనివాసరావు, అంకయ్య, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా పాలక పార్టీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీర్పు రావగానే తీర్పుని కనీసం దాన్ని చూడకుండా, పరిశీలించకుండా
సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని ఏమాత్రం అవగాహన లేకుండా ఆయన నేను జిల్లాల వారీ వర్గీకరణ చేస్తానని ప్రకటించారు. ఇది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే. తీర్పు చెప్పింది వేరు, ఆయన ప్రకటించేది చెప్పేది వేరు. రాజకీయ పార్టీలు వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అనేక రకాల ప్రలోభాలని ఆయా పార్టీల మేనిఫెస్టోలో పెట్టి ఉండొచ్చు. ఒక పార్టీకి ఆ మేనిఫెస్టో ఖురాను బైబిల్ కావచ్చు, ఇంకొక పార్టీకి కూడా వాటికి మించి కావచ్చు. కానీ వీళ్ళ మేనిఫెస్టోలు ఏవి కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించలేవు. ఏ రాజకీయ పార్టీ కూడా రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా వాళ్ళ మేనిఫెస్టోలు ఉండకూడదు. ఈ ప్రాథమిక సూత్రాన్ని అంశాన్ని విస్మరించిన తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతలు ఆయా మేనిఫెస్టోలు వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించి దాన్ని ఈరోజు మళ్ళా కుల ఘర్షణలు ఈ రాష్ట్రంలో జరిగే విధంగా మాలమాదిగల మధ్య వైరుధ్యాలు విద్వేషాలు పెంచే విధంగా వీళ్ళ ప్రకటనలు ఉన్నాయి. ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని, లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా పడుతుందని 1 కోటి మంది ఈ రాష్ట్రంలో ఉన్న మాలల తరఫున మేము హెచ్చరిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం అద్దంకిలోని కాకానిపాలెం శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానంలో ధార్మిక ఉపన్యాసాలు, సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక లక్ష్మీ కుంకుమ పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన పసుపు, కుంకుమ, లక్ష్మీ అమ్మవారి రూపులు, కంకణాలు, అక్షింతలు పూజలో పాల్గొన్న వారికి భక్తులకు అందజేశారు. అర్చకులు, భాగవతుల కొండమాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రావినూతల రామకృష్ణ, గోరెంట్ల కోటేశ్వరమ్మ, మురకొండ విజయమ్మ, పాములపాటి నారాయణమ్మ, గిరిజాల వరలక్ష్మి, మాధాల దానయ్య, పుట్టా వీరాంజనేయులు, పెద్దిశెట్టి వెంకటాద్రి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అలా వైకుంఠం నుంచి తిరుమలలో వేసినటువంటి వడవెంకటేశ్వర స్వామి లైవ్ గా ఇంగ్లీష్ లో ప్రత్యక్షంగా భగవంతుడు ఎక్కడ ఉన్నారు అంటే తిరుమలలో ఉన్నారని మనం చెప్పేసేయండి. పక్కన మనకి కంటికి మాత్రమే విగ్రహంలా కనిపిస్తుంది, కానీ అది సాక్షాత్తు భగవంతుడు ఆ విగ్రహ రూపంలో అక్కడ ఉన్నాడు అని ధైర్యంగా చెప్పవచ్చు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం చేసే పనిలోనూ మాట్లాడే మాటలోనూ స్పష్టత ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.